ఆగస్టు 3 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి క్యాబినెట్లో భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఈరోజు ఆగస్టు 3వ తారీఖు. సో అయితే మనము స్వరాజ్య సమరం, అంబేద్కర్ సేవలు ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు రెండవ అంశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని బాల్యం నుంచి కూడా చాలా 10 ఏళ్లలోపు వయసు అప్పుడే తల్లి చనిపోవడం, మేనత్త దగ్గర పెరగడం, మరి పాఠశాల లోపలికి ప్రవేశం లేకపోవడం, అయినప్పటికీ కూడా తండ్రి గారు రామ్జీ సక్పాల్, మాలోజీ సక్పాల్ మిలిటరీ సుబేదార్ కాబట్టి మిలిటరీ పాఠశాలలో ఎలిమెంటరీ విద్యలో సతారాలో కొంతకాలం చదివించిపోయమట. మరి ఆయన విద్య కోసం ముంబై ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ముంబైలోనే ఎల్ఫిన్స్టన్ స్కూల్లో ఆయన మొదటి హై స్కూల్ విద్యను పూర్తి చేయడం, అలాగే ముంబై ఎల్ఫిన్స్టన్ కాలేజీ విద్య పూర్తి చేయడం, కాలేజీ విద్య అనంతరం ఉన్నత చదువులు చదవాలనేటువంటి ఆయన సంకల్పానికి మరి తండ్రి మరణించడం, తల్లి మరణించడం, మేనమామల దగ్గర పెరగడం, ఇటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి తృష్ణను గ్రహించినటువంటి కృష్ణాజీ కేలుస్కర్ పండితులు మరి బరోడా రాజు దగ్గరికి తీసుకెళ్ళి బరోడా చక్రవర్తి సాయాజీ గైక్వాడ్కి పరిచయం చేయడం, గైక్వాడ్ కేలుస్కర్ పండితుని పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో అంబేద్కర్ బాలుడైనటువంటి అంబేద్కర్ మేధస్సుని గ్రహించి అమెరికా చదువులకి తోడ్పాటును అందించడం, ఇది అంతా మనకు అందరికీ తెలిసింది. అయితే ఇక్కడే మనం మరి ఎన్నో ఆయన కుటుంబం కానీ వ్యక్తిగతం కానీ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అమెరికాలో చదువు 1913-15 మధ్యకాలంలో ఎంఏ ఎంఎస్సి, అక్కడ డాక్టరేటు, లండన్ స్కూల్, అక్కడ తర్వాత మళ్ళీ లండన్ ప్రయాణం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎన్నో పిహెచ్డీలు చేయడం, ఎన్నో డిగ్రీలు చదవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే బ్రిటిష్ పాలకులు కేంద్రమైనటువంటి లండన్లో 1916 నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ వాతావరణంలో విద్యార్థిగా బ్రతుకుతూ జీవిస్తూ విద్యను అభ్యసిస్తూ ఒక ప్రకటన అనేక గ్రంథాలను, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, మరి న్యాయశాస్త్రం, అనేకమైనటువంటి శాస్త్రాల్లో పట్టాలు పొందుతూ, డాక్టరేట్ పట్టాలు పొందుతూ, పిహెచ్డీలు చేస్తూ కూడా మరి అక్కడ ఆయన ప్రొవిన్షియల్ ఫైనాన్షియల్ ఇన్ బ్రిటిష్ ఇండియాలో సమర్పించిన దానికి డాక్టరేట్ రావడం, ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటిగా డాక్టరేట్ పొందుకున్నటువంటి వ్యక్తి ఆసియా దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంతవరకు ఈ సత్యాన్ని మీడియా చరిత్రకారులు ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా లండన్లో విద్యార్థిగా ఉంటూ ఆయన భారతదేశంలో బ్రిటిష్ రూలర్స్ పరిపాలన మీద, అక్కడ తన జాతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక అసమానతల మీద, ప్రధాన వీధుల్లో నడవడానికి లేని అవకాశం, తాగడానికి బావులు లేనటువంటి అవకాశం, చదువుకోవడానికి పాఠశాల లేనటువంటి అవకాశం, మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో కనీసం చప్రాసీ పనులకు కూడా దళితులు అవకాశం ఇవ్వడానికి పరిస్థితి, ఇటువంటి అన్నిటిపైన కూడా ఆయన విద్యార్థిగా ఉంటూ రిప్రజెంట్ చేశాడు. అయితే ఇదే కౌంటర్లో గాంధీ గారు గుజరాత్ రాష్ట్రం నుంచి ఉన్నత కుటుంబంలో పుట్టి మరి ఆయన వ్యాపార రంగానికి చెందినటువంటి నేపథ్యం ఉండి, సామాజిక నేపథ్యం ఉండి, మరి ఆయన లా విద్య కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళారు, దక్షిణాఫ్రికా వెళ్ళారు. దక్షిణాఫ్రికాలో దాదాపు 20 years పైన ఆయన విద్యా వ్యాపారం కోసం గడిపారు. అప్పుడు ప్రయాణిస్తున్నటువంటి రైలు నుంచి తెల్లదొరలు గెంటి వేస్తే ఒక రైల్లో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి రైల్లో డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉన్నటువంటి ట్రైన్లో ఆయన ఎక్కితే ఆయన్ని ప్లాట్ఫామ్ మీదకి తన్నారు దక్షిణాఫ్రికా వాళ్ళు. అప్పుడు ఆయనకి ఆత్మగౌరవం, ఈ స్వతంత్ర సమర పోరాటం ఇవన్నీ గుర్తుకొచ్చి భారతదేశానికి తిరిగి వచ్చి అప్పటికి
మితవాదంలో నడుపుతున్నటువంటి స్వతంత్ర పోరాటాన్ని ఈయన జాయిన్ అవ్వడం, స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. స్వతంత్ర పోరాటం 1925కి స్టార్ట్ అయింది కాదు. స్వతంత్ర పోరాటం 1857 సిపాయి తిరుగుబాటు నుంచి మనకి నడుస్తున్నటువంటిది. స్వతంత్ర సమరం ఒకటే సింగిల్ పోరాటం కాదు, అనేక సామాజిక పోరాటాల సమూహమే స్వతంత్ర పోరాటం. ఎవరికి వీలైనటువంటి అంశం మీద వారు ఆయా ప్రాంతాల్లో పోరాటాలు జరిపారు. స్వతంత్ర పోరాటం సింగిల్ పోరాటం కాదు. స్వతంత్ర పోరాటం సింగిల్ నాయకత్వం మీద జరగలేదు. ఏ అంశానికి గాంధీజీ గారు ఉన్నారంటే దక్షిణాఫ్రికాలో నేర్చుకున్నటువంటి సత్యాగ్రహ దీక్షను తీసుకొచ్చి భారతదేశంలో ఆయన ఏకనాయకత్వంలో ఆయన బ్రిటిష్ వారి మీద వ్యతిరేకత వ్యక్తపరచడానికి సత్యాగ్రహ దీక్షను ఎంచుకున్నారు. అలాగే పటేల్ ఇంకొక దాన్ని ఎంచుకున్నారు. అలాగే లాలా లజపత్ రాయ్ ఇంకో అంశాన్ని ఎంచుకున్నారు. బాల్ గంగాధర్ తిలక్ ఇంకో అంశాన్ని ఎంచుకున్నారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మితవాదాన్ని అతివాదాన్ని ఎంచుకున్నారు. ఇలాగ అనేక చోట్ల అనేక సమూహాలు అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి. అది కాబట్టి స్వతంత్ర సమరం సింగిల్ ఉద్యమం కాదు, స్వతంత్ర ఉద్యమం సింగిల్ నాయకత్వం కింద జరిగింది కాదు. ఎస్, భారతదేశానికి స్వతంత్రం కావాలి, వెరీ నైస్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం స్వతంత్రం కావాలి, నేను పుట్టుకతో భారతీయుడిని, మరణంతో కూడా భారతీయుడినే, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి ఏకైక భారతీయ ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే స్వతంత్ర సమరంలో ఆయన బ్రిటిష్ వారితో సంప్రదింపులు దాన్ని ఎంచుకున్నాడు. ఆయన బ్రిటిష్ వాతావరణాన్ని, బ్రిటిష్ పాలకుల్ని, బ్రిటిష్ ప్రధానిని కూడా అక్కడ బహుగా ఎరిగిన వ్యక్తిగా, వాళ్ళ మనస్తత్వాలు ఎరిగిన వ్యక్తిగా, వాళ్ళ మెంటాలిటీ ఎరిగినటువంటి వ్యక్తిగా, బహు పెద్ద మేధావిగా, ఆర్థిక రంగంలో శాస్త్రంలో మేధావి, రాజనీతి శాస్త్రంలో మేధావి, పొలిటికల్ సైన్స్లో మేధావి, అడ్మినిస్ట్రేషన్లో మేధావి, మర్కంటైల్ లాలో మేధావి, అనేక డిగ్రీలు పిహెచ్డీలు చేసినటువంటి మహామేధావిగా ఆయన ఏమంటే రిప్రజెంటేషన్ ద్వారా ఆయన పోరాటం చేయాలని ఎంచుకున్నాడు. ఆ రకంగా బ్రిటిష్ సమాజానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎస్, నా ప్రజలకి ఇక్కడ ఈక్వాలిటీ లేదు, సమాన హక్కులు లేవు, ఒక వర్గం వాళ్ళే మొత్తం దేశాన్ని అంతటినీ ఆక్రమించి పాలన చేయాలనుకుంటున్నారు. అప్పటికి 30 కోట్ల భారత జనాభాలో 9 కోట్ల దళితులు ఉన్నారు. నా 9 కోట్ల ప్రజల యొక్క హక్కులేంటి, వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళకు కూడా ముందు స్వతంత్రం రావాలి భారతదేశంలో, తదనంతరమే నేను భారతదేశ స్వతంత్రానికి డిమాండ్ చేస్తానని చెప్పి భారతీయ పాలకుల్ని, బ్రిటిష్ పాలకుల్ని, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని మరి ఆయన నొక్కి వక్కానించి మన స్థితిగతులు చేసినటువంటిది. కాబట్టి అందుకే 1935 చట్టంలో కొన్ని రాయితీలు ఇవ్వబడ్డాయి. దళితులకు కూడా కొన్ని ఇవ్వబడినటువంటి వాస్తవాలు ఉన్నాయి, హక్కులు ఇవ్వబడినటువంటి పరిస్థితి ఉంది. ఆ హక్కులు సమంగా అమలు చేయట్లేదు అని మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం అనేక పర్యాయాలు బ్రిటిష్ వెళ్ళినప్పుడు ఆయన బ్రిటిష్ ప్రధానికి తెలియజేయడం ద్వారా దానికే మరి సైమన్ కమిషన్ వేయడం జరిగింది. మరి సైమన్ కమిషన్ ఏంటంటే 1935 యాక్ట్ భారతదేశంలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దళితులకి రోడ్లు లేవన్నారు, ప్రధాన వీధుల్లో నడవడానికి లేదన్నారు, నడవనిస్తున్నారా లేదా, బావులు చెరువుల్లో అనుమతి లేదన్నారు, బావులు చెరువులు ఇచ్చారా లేదా, రాత్రి పాఠశాలలు వీలైన చోట్ల పాఠశాలలు నడిపించమన్నా పాఠశాలలు నడిపిస్తున్నారా లేదా, విద్య అందిస్తున్నారా లేదా, మున్సిపాలిటీ నగరపాలక సంస్థల్లో క్లాస్ 4 ఉద్యోగాలు ఇవ్వమన్నా మా క్లాస్ 4 ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా, ఇత్యాది హక్కులన్నీ అమలవుతున్నావో లేదో, 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ అమలవుతుందా లేదా భారతదేశంలో, వాళ్ళు అమలు చేస్తున్నా ఎలా అమలవుతుందో పరిశీలించమని పంపినదే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిప్రజెంటేషన్ మీద వేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాగతించారు. మరి మన చేత ఏం చదివించారు, సైమన్ గో బ్యాక్ కనిపించారు. సైమన్ గో బ్యాక్కి తుపాకీ చూపించిన మన టంగుటూరి ప్రకాశం పంతుల్ని, లాలా లజపత్ రాయ్ని అక్కడ పంజాబ్ కేసరి అన్నారు, ఇక్కడ ఆంధ్ర కేసరి అన్నారు. ఎంతగానో వాళ్ళు చరిత్రలో కీర్తించబడ్డారు. అంటే దళితుల హక్కులకు నిషేధించబడినటువంటి పోరాటం చేసిన వాళ్ళని కేసర్లు అన్నారు. హక్కుల కోసం పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని దేశద్రోహి అని అన్నారు. దేశ స్వతంత్రానికి అడ్డుపడుతున్న బ్రిటిష్ ఏజెంట్ అన్నారు. కాబట్టి ఇటువంటి సత్యాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంత ఉంది.
కాబట్టి ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశం అంతటా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించబడుతున్నటువంటి ఈవేళ స్వరాజ్య సమరం బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరుగు చేయబడినటువంటి పాత్రని నేను మీ సమాజం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి ఉద్యమం వాళ్ళు చేస్తున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 9 కోట్ల మంది తన దళిత బహుజన సమాజానికి స్వతంత్రంలో భాగస్వామ్యం దక్కాలని చెప్పి ఆయన కూడా బ్రిటిష్ పాలకులతో రిప్రజెంటేషన్ ఆయన పోరాటం చేశారు. ఆయన పోరాటాల ఫలితంగానే మనకి అనేక హక్కులు భారతదేశ సమాజం అంతటికీ కూడా వచ్చినవి. ఒక చిన్నది ఇక్కడ ఏమంటే మీకు తెలియజేసేది మిత్రులారా, మనం ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అని మనం చక్కగా గుడ్డ చక్కలాడి బట్ట వేసుకుని ఎంజాయ్ చేయాలి. లేదు మాకు వస్తుంది, మీకు ఏం కావాలో తెలుసుకోండి అని చెప్పి తెలంగాణ పాలకులు ఉద్యమ పోరాటం వాళ్ళు సలహా చెప్పినప్పుడు కూడా మనం ఏం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియా గాంధీ మా పక్షంగా ఉంది, మనకు తెలుగు రాష్ట్రం ఇవ్వబడదు, రాష్ట్రం విడిపోదు అని చాలా ధైర్యంగా ఉండి మనకి రేపొద్దుట ఏం కావాలో కూడా అడుక్కోలేని పరిస్థితుల్లో మనం ఉండిపోవడం మూలంగానే ఈ రోజుకి కూడా మనకి రాజధాని లేదు. ఆ రోజు కూడా అట్లా ఉండుంటే దళితుల పరిస్థితి ఈ రోజు కూడా అట్లా ఉంటుంది. కానీ అంబేద్కర్ అది ముందుగానే చూశారు కాబట్టి 30 కోట్ల భారత ప్రజల్లో 9 కోట్లు ఉన్నటువంటి నా జాతికి మీరు స్వతంత్ర పోరాటంలో స్థానం ఏంటి, ఎక్కడ ఇస్తున్నారు? 2వ 3వ తరగతి శ్రేణి పౌరులుగానే చూస్తారా? ఈక్వలైజేషన్ ఇస్తారా లేదా? కాబట్టి అని స్వతంత్ర సంగ్రామం సామాజిక నేపథ్యాన్ని విడిచి కేవలం రాజకీయ నేపథ్యంగా అధికారం బదిలీ జరిగితే చాలు అని మిగిలిన మన స్వరాజ్య నేతలందరూ చూశారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే రాజకీయ స్వాతంత్రం కాదు, రాజకీయ అధికార మార్పిడి జరిగినంత మాత్రం భారతదేశం స్వతంత్రం వచ్చినట్టు కాదు. ఇక్కడ భారత ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలి, సామాజిక సమస్యల్లో సమానత్వం రావాలి అని చెప్పి పోరాడినటువంటి స్వరాజ్య సమరంలో ఆయన సేవలు, ఆయన పాత్ర మరుగు చేయబడినటువంటి పాత్ర. దీన్ని ఈరోజు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మీ సమాజం దృష్టిలో పెట్టడానికి నేను చిన్ని ప్రయత్నం చేస్తున్నాను.